ఈ తోమా గారి చరిత్ర, భారతదేశానికి సువార్తను మోసుకొని వచ్చిన ఏకైక అపోస్తలుడు. కేరళ ప్రాంతానికి వచ్చారు, మెడ్రాస్ ప్రాంతానికి వచ్చారు. కొంతమంది భక్తులు మాట్లాడతారు, నెల్లూరు గడ్డలో కూడా అడుగు పెట్టారట వారు. నిజమే, తోమా గర్భంలో కూడా ఇద్దరున్నారు. విశ్వాస వీరుడు ఉన్నాడు, అవిశ్వాసపు పిశాసి ఉంది. ఇక్కడ తోమా ఏమన్నాడు? మీరంత తేలిక నమ్మితే నమ్మేరేమో కానీ నేను పొరపాటు నమ్మను. ఒకవేళ నేను నమ్మాల్సి వస్తే ఆయన గాయాలలో వేలు పెట్టి నేను కన్ఫర్మ్ చేసుకుంటే గాని నమ్మనే దేవుడు తృణీకరించాడు. అలాంటి అపనమ్మకస్తుడి గుండెల్లో కూడా నమ్మకత్వాన్ని పుట్టించడానికి తోమాను వెతుక్కుంటూ దేవుడు అక్కడికి వచ్చాడు. రావటంతో ప్రభు అన్నారు, సమాధానం కలుగును గాక అని తోమాను పిలిచాడు. తోమా, నా చేతుల్లో గాయాలు కనపడుతున్నాయిగా, గాయాల్లో వేలు పెట్టు, పక్కలో వేలు పెట్టు ఈ చెప్తా ఉంటే అప్పుడు తోమా గారు ఏమన్నారు తెలుసా? నా ప్రభువా, నా దేవా, యేసుక్రీస్తు వారి దైవత్వం చూడండి, ఒక అద్భుతం. అనుమానపుణ్ణి ఎంత ఆశీర్వాదకరమైన వాడిగా దేవుడు మార్చాడు చూడండి. ఈ అనుమానపు తోమ దేవుని చిత్తానుసారంగా ఇండియా దేశంలో దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుని యొద్ద నుంచి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. మెట్టుకు కేరళ ప్రాంతానికి వచ్చాడు. అద్భుతం. తోమా గారి ద్వారా భారతదేశంలో కేరళ ప్రాంతంలో 7 మందిరాలు కట్టబడ్డాయి. ఆ తర్వాత మెడ్రాస్ ప్రాంతంలో మైలాపూర్ అనే ప్రాంతంలో తోమా గారు అడుగు పెట్టాడు. చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. ఇలా జరుగుతున్న దినాల్లో మెడ్రాస్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజు తోమా గారిని విపరీతంగా ప్రేమించాడట. నువ్వు ఏం కావాలంటే అది కోరుకో, ఇచ్చేస్తా అన్నాడు. కానీ నీలో ఒక లోపం ఉంది, దాన్ని దిద్దుబాటు చేసుకుంటేనే నేను వస్తా. నీకు ఎంతమంది భార్యలు అన్నాడట. రాజు నేను. నువ్వు రాజు అయి ఉండొచ్చు, బూజు అయి ఉండొచ్చు, బహుభార్య తత్వం కలిగి ఉంటే రేపు చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికే పోతావు అని వాక్యం చెప్పాడు. నన్ను నరకానికి పోతావు అని అంటావా అని కొంతమంది బ్రాహ్మణోత్తములను ఉసిగొల్పాడట. వీళ్ళు ఉసిగొల్పిన దాన్ని బట్టి వాళ్ళు ఈటలు తీసుకుని ఆయన ప్రార్థన చేస్తుండగా, ఆయన దేవుని సన్నిధిలో మోకాళ్ళుని రోధిస్తూ ఉంటుండగా ఆ బండ సందులో నుంచి ఈటలతో పొడిచి చచ్చిపోయాడు అని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ గాయాలమయమైన శరీరంతో ఆ గుహలో నుంచి ప్రాక్కుంటూ వచ్చి సెయింట్ థామస్ మౌంట్ మీద ఒక సిలువ ఉంటది. ఆ సిలువను అలా పట్టుకుని ఈ రక్తాపరాధం వాళ్ళ మీద మోపకయ్యని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే ఆఖరి శ్వాస విడిచిపెట్టాడట. నేనంట ఆ దైవజనుని రక్తపు చొక్కల్లో నుండే ఈరోజు కోట్ల కొలది క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అనుమానపు తోమాను ఆశీర్వాదకరమైన అపోస్తలుడిగా మార్చాడు. నువ్వెంత చెడ్డదానివైనా, నువ్వెంత భ్రష్టుడివైనా నా దేవుని చేతులు పడు అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నేను మారుస్తాడు. నా దేవుడు వాడుకోని వ్యక్తి, నా దేవునికి ఉపయోగపడని వ్యక్తి సృష్టిలో ఏదీ లేదు. నా దేవుని చేతిలో పడితే ఒక అనుమానపు వ్యక్తిని ఆశీర్వాదకరపు అపోస్తలుడిగా దేవుడు మార్చాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితాల్లో జరిగించును గాక.